భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ నక్సలైట్ సమ్మయ్య ఇల్లెందు తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. తన మరణానికి అనుమతి అయినా ఇవ్వండి లేదా ప్రభుత్వం తనకిచ్చిన భూమినైనా ఇప్పించండి అంటూ అధికారులను కోరారు. లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కింద ఇచ్చిన భూమిని ఇల్లెందు మున్సిపల్ వైస్ చైర్మన్ చానీ పాషా ఆక్రమించాడని సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కొత్తగూడెం కలెక్టర్ను కలిసి తన భూమి తనకు ఇప్పించాలని ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని బాధితుడు వాపోయాడు. సమ్మయ్య ఎక్కడం అలియాస్ చంద్ర మామకాడ పేరు చెప్పని ఇక్కడైనా ఇల్లంతా చెప్పండి. ముందు కొత్తగూడెం వరకు ఇచ్చింది నాకు ఎకరా 2 గుంటలు ఇచ్చిండు. ఆ భూమి ఇచ్చి ఇక్కడ తీసుకున్నాడు. ఎకరన్నర ఇచ్చింది. ఎకరాన్ని ఇచ్చి జాయిన్ పాస్ అయినా నా భూమిని ఆకర్షించుకుంది. ఆఫీస్ ఎక్కడ తిరిగినా కూడా ఎంఆర్ఓ దగ్గర కలెక్టర్ గారి దగ్గర ఎవరి దగ్గర పోయినా కూడా మొన్న చెప్పాను పోయినా కూడా నా భూమి ఎవరు మీకు రేపు ఎల్లుండంటాన్ని ఇప్పటికి నేను 3 నెలల నుంచి 10 సంవత్సరాలు తిరుగుతాను ఆఫీస్ చుట్టూ. తిరగంగా మా యామ కూడా చనిపోయింది. ఇక నేను ఒక్కరిని కూడా తిరుగుతాను. నేను కూడా ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి నా పరిస్థితి కూడా అంత ఆరోగ్యం బాగా నేను హాస్పిటల్ కూడా ఇచ్చిన అంత శాత కావట్లే. కానీ ఇవాళ మేడం వచ్చి మేడం లేదు ఆఫీస్ కాదు నా భూమి నాకు ఇవ్వగలదు. జాతి పాసి మొత్తం ఎకరన్నర తీసుకుని నా భూమి అంటారు. ఆ మామిడి తోట కూడా మొత్తం నరికేసారు. 2-3 నెలలు అవుతుంది నరికి.